అవ్వకూడదు. అటు ఇటు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకండి. మహాపరిశుద్ధ మహోన్నతుడ మహాగరుడ మహీమలో తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా తండ్రి సజీవులు లెక్కలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో తండ్రి మీ మాటలు ధ్యానించే తండ్రి ఒక గొప్ప ధన్యతను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మొదటి రోజున తండ్రి నూతన సంవత్సరం మీ మాటలు తండ్రి మేము ధ్యానించుకుంటున్నాగా మీ దాసులుగా తండ్రి మాట్లాడబోయే ఈ మాటలు తండ్రి సంవత్సరం ముగింపు వరకు తండ్రి గుర్తుండిపోయే మాటలు మీ కృపాస్తాలు తండ్రి మమ్మల్ని అప్పగించండి. మా ప్రభు నుండి ప్రియకుమారుడైన యేసు వారి యొక్క నామం తండ్రి ఆమేన్. త్వరగా కూర్చోవాలి, మాట్లాడకూడదు, పిల్లలు డిస్టర్బెన్స్ చేయకూడదు. త్వరగా సరే, త్వరగా కూర్చోండి. ఎవరు కూడా ఇటు దయచేసి ఎటు పరిస్థితుల్లో కూడా కదలకండి. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి గడిచిన కాలంలో 2023లో నాకు ఈ ప్రాంతం పరిచయమైంది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేను డేవిడ్ అన్నయ్య గారు రాత్రి ప్రేయర్ చూసుకుని వేరే ప్రాంతంలో ప్రేయర్ చూసుకుని మేము ప్రయాణం ప్రారంభించాం తాడిపల్లిగూడ నుంచి. అన్నయ్య నేను చాలా హ్యాపీగా అనేకమైన విషయాలు, దైవపరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రి అంతా నిద్రలేదు. తర్వాత ఇక్కడ వచ్చాను, నాకు కూడా తెలియదు, ఇక్కడ పరిచయకు వస్తారన్న విషయం కూడా నాకు తెలియదు. ఫస్ట్ లోకాన్న వారి యొక్క గృహం వద్ద, అంటే అంతకుముందు అన్నయ్యకి పరిచయం ఉన్నారు కానీ నాకు పరిచయం లేదు. ఆ అన్నయ్య గృహం వద్దకి వచ్చాం, రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకుని మేము మీకు వర్తమానం అందించడం జరిగింది. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా గుర్తున్నాయా? గుర్తులేదు, నాకైతే గుర్తుంది. గుర్తున్నాయా అన్నా? గుర్తున్నాయా? సరే, గృహ నిర్వాహకం గురించి మాట్లాడాలి. దేవుడి దృష్టిలో అంటే అకౌంట్స్ గురించి మాట్లాడాలి. అకౌంట్స్ అప్పగించడం గురించి మాట్లాడాలి. యోబు గారు ఎక్కడెక్కడ నమ్మకంగా ఉన్నాడట? తన కుటుంబంలో నమ్మకంగా ఉన్నాడు, తన యొక్క పనిపాట్లలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఈ అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా ఒక విలువైన విషయాన్ని అందించడానికి రాత్రి కూడా చాలా ప్రయాసపడ్డాను. మీరు అందరూ కోరుకుని ఉండొచ్చు, మేబీ నాకు తెలిసి చాలా టైం పట్టింది చదువుతూ. ఈరోజు మాట్లాడబోయే విషయం ఏదైతే ఉందో ఈ వర్తమానం సంవత్సరం ముగింపు వరకు కూడా మీకు గుర్తుండిపోవాలి. ఈరోజు మాట్లాడబోయే విషయం ఏదైతే ఉందో సంవత్సరం ముగింపు వరకు కూడా మీకు గుర్తుండిపోవాలి. సంవత్సరం ముగింపు వరకు కూడా గుర్తెట్టుకుంటే దేవుడు మనల్ని చక్కగా దీవిస్తాడు. అలా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అలా మీ హృదయంలో నాటుకుపోవాలని నేను ఆశపడుతున్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం ఏమనంటే నేను ఎక్కువగా ఒకవేళ నాకు మనసుకు నచ్చిందంటే అది ఎప్పటికైనా నేను మర్చిపోను, అలా గుర్తెట్టుకుంటాను. కనుక ఈ మొదటి రోజు మాట్లాడే వర్తమానం ఏదైతే ఉందో సంవత్సరం ముగింపు వరకు కూడా మీకు ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారో
సంవత్సరం చెప్పుకున్నాం, కానీ సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నామా? సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నామా? హ్యాపీగా లేదు. అంతకుముందు సంవత్సరం కూడా ఏం చేస్తాం? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. అంటే సంవత్సరం అంతా ఎలా ఉండాలనుకుంటున్నాం మనం? హ్యాపీగా ఉండాలి. కానీ హ్యాపీ ఏది? హ్యాపీ లేదు. ఆ 2 రోజులు ఏది తిరిగి తాగి సంతోషపడుతుంది తప్ప, నామకార్థమైన తృప్తి తప్ప ఒక సంతృప్తికరమైన తృప్తి లేదు. ఈరోజు అటువంటి సంతృప్తికరమైన తృప్తి, ఆనందంగా బ్రతకడానికి కావలసిన ఒక చక్కటి సందేశం అర్థమైతే అద్భుతం, అర్థమైతే జీవితం బాగుంటుంది, అర్థమైతే లైఫ్ బాగుంటుంది. కనుక ఈరోజు మొదటి వర్తమానంలో మనం విన్నాం, రెండవ వర్తమానంలో మనం విన్నాం. ఈరోజు ఈ యొక్క ప్రాముఖ్యమైన వర్తమానం సంవత్సరం ముగింపు వరకు కూడా మీకు గుర్తుండిపోవాలి. ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము మనం ధ్యానించుకోబోయే అంశం. ఒకసారి మనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించరు. నీవు ధన్యుడవు, నీకు పేరు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షావల్లి వలె ఉండు. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. నీ జీవిత కాలం యెరూషలేమును క్షేమం కలుగు చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముగాక. దావీదు గారు ఒక మంచి కీర్తన రచించాడు. ఆయన కీర్తనల్లో ఈ కీర్తనను ఎరుగని క్రైస్తవులు దాదాపు ఉండవు. అందరికీ సుపరిచితమైన కీర్తన ఈ కీర్తన. ఎన్నో కీర్తన? మళ్ళా చెప్పండి. సంవత్సరం ముగింపు వరకు గుర్తుండిపోయేలా చెప్పండి. అంతేనా? గట్టిగా చెప్పాలి. మళ్ళా చెప్పండి. మళ్ళా చెప్పండి. ఒక గంట వరకు చెప్పండి. ఓకే, గుర్తుండిపోవాలని చెప్తాను. సరే, జాగ్రత్తగా. ఈ కీర్తనలో ఎన్నో మేలులు మనకు దాగున్నాయి. మనం మన కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి అని అంటే, మన కుటుంబాల్లో మనం క్షేమంగా ఉండాలి అని అంటే, మనం చేస్తున్న పనిపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పనిపాట్లలో మనం దీవెన పొందాలి అని అంటే, దేవుడు ఒక విషయాన్ని మాట్లాడారు. ఒక మంచి సూత్రం చెప్తున్నాడు. మనం బాగుండాలంటే ఒక మంచి సూత్రం చెప్తున్నాడు. యెహోవా యందు ఏం కలిగి ఉండాలట? దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు. ఒకసారి ఆలోచించుకో, నిజంగానే దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? నామకార్థం వస్తున్నావా? ఒకసారి నువ్వు చెక్ చేసుకో. నీకు గత కాలం నుంచి ఎన్నో ఖండిస్తూ మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచింపు చేసే విషయాలు మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను ఖండించాలి అని నేను అనుకోవట్లేదు, కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో మిమ్మల్ని ఆలోచింప చేయాలి అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఖండించాలి అనుకోవట్లేదు. కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఖండించాల్సి వచ్చింది, కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే ద్వేషం కాదు, కానీ పగ కాదు, కానీ ప్రవర్తన సరి చేసుకోవాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే. ఇంకా అపార్థం ఏం చేస్తాం? ఏం చేయలేము కాదు. అపార్థం చేసుకున్న వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే అపార్థం చేసుకుంటారు. సరే,
ఆ విషయాన్ని పక్కన పెట్టండి, చాలా జాగ్రత్తగా అంటే ఈరోజు మిమ్మల్ని నేను ఆలోచింప చేయాలి అని అనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను? ఎందుకంటే ఆలోచన ఏం మారుస్తుందట? ఒక ఐడియా ఏం చేస్తుంది? జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా వాడిని మార్చేసిన ఆలోచన ఎవరిదే? తీయవాడిది. కానీ కొటేషన్ మాత్రం బాగుంది. ఏంటి కొటేషన్? నిజం. ఐడియా అంటే ఆలోచన ఏం చేస్తుంది? మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. కనుక చాలా శ్రద్ధగా ఉండండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చెప్పబోయే విషయం ఎందుకంటే మన సంవత్సరం ముగింపు వరకు హ్యాపీగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలని అంటే ఒక మంచి కీర్తన, ఒక మంచి స్తోత్రం. ఈ కీర్తన దేవుని యందు నిజంగానే మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి, నామకార్థంగా బ్రతికే వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాడు వస్తాడు, వెళ్తాడు, భక్తుడుగానే కనబడతాడు, భక్తురాలుగానే కనబడతాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారో చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏమి తర్వాత ఏమో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన త్రోవలు ఎందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం ఏం చేస్తావు? చాలా జాగ్రత్తగా ఉంటాం. పాయింట్ వైజ్ ఆలోచిద్దాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చే పెద్దలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఒకసారి మీరు గమనించండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే కష్టపడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఖాళీగా ఉండడు. ఖాళీగా ఉంటున్నాడు అంటే వాడికి దేవుడు అర్థం కాలేదు. ఒక కుటుంబ యజమాని గత సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావో తెలియదు. కష్టపడేవాడిగా ఉన్నావో, కష్టపడని వాడిగా ఉన్నావో, నీ కుటుంబం గురించి ఆలోచించేవాడిగా ఉన్నావో, ఆలోచించని వాడిగా ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు, సంపూర్తిగా తెలుసు, మాకు కొద్దిగానే తెలుసు. మీ జీవితం గురించి మీకు పరిపూర్ణంగా మీకు తెలుసు. నిజంగా సంఘానికి వచ్చేవాడు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎవ్రీడే ఏం చేస్తాడంటే కష్టపడతాడు. కుటుంబ యజమాని ఏం చేస్తాడు? కష్టపడతాడు. ఖాళీగా ఉండడానికి ఇష్టపడడు. ఖాళీగా ఉండేవాడు దేవుని సంబంధి కాదు. ఎందుకంటే కష్టపడని వాడికి బాధ్యతలు తెలియవు. అంటే తన భార్యను, అంటే మీకు బాగా అర్థం కావడానికి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు కొంతమంది ఉంటారు, త్రాగుతూ ఉంటారు. ఏదో ఒక రోజు వెళ్తారు, 2 రోజులు వెళ్తారు, వారం రోజులు 8 రోజులు వెళ్తారంటే పనికి ఏదో 2 రోజులు వెళ్తారు, 3 రోజులు వెళ్తారు. అది కూడా వాళ్ళకే దేనికి? చికెన్ బిర్యానీకి అంటే మంచి రాకడానికే, తినడానికే వెళ్ళేది సంపాదించుకుంటారు. అండి భారీ కష్టం భారీదే. దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే దేవుని సన్నిధికి వచ్చేవాడికి ఏముండాలంటే అర్థమవుతుందా? చివరి బెంచెస్ వినపడుతున్నాయి కదా, చివరి బెంచెస్. యవనస్తుల జాగ్రత్త ఉంది. అందరి దగ్గరికి వస్తాం, పెద్దల దగ్గరికి, యవనస్తుల దగ్గర అందరి దగ్గరికి వస్తాం. అందరి దగ్గరికి ఈ రోజు వర్తమానం ఎట్టి పరిస్థితుల్లో ముగింపు వరకు కూడా మర్చిపోకూడదు. బ్రతకాలనుకున్నావా? మంచి తీర్మానం తీసేసుకోతే దేవుని వారు ఉన్నతంగా బతుకు, నీతిగా బతుకు, యథార్థంగా బతుకు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎవ్రీడే కష్టపడతాడు. భార్య కోసం ఆలోచిస్తాడు, బిడ్డల కోసం ఆలోచిస్తాడు. ఎవ్రీడే ఏం చేస్తాడంటే కష్టపడతాడు. నీ కష్టార్జకం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? కష్టపడతాడు.
మాట్లాడతాడో ఇంకో మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఆ సందర్భంలో కూడా ఏమేమి మాట్లాడుతున్నాడో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ ఆలోచించే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం పేజీ నంబర్ 189 న్యూ టెస్టిమెంట్. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? యవనస్తులు దయచేసి ఎదరికొచ్చింది మీరు ఎదరికొస్తే నేను మాట్లాడతాను. మెసేజ్ వెంకీ నువ్వే ముసలి వెంకడా రావాలి త్వరగా. ఎదరికొచ్చింది తిమోతి చిరువన్న ఎదరికొచ్చింది. మీరు అటు ఇటు తిరుగుతున్నా డిస్టర్బెన్స్ అయిపోతాను. పిల్లలు పెద్దలు ఎవరు కదలకూడదు. మనం చూద్దాం త్వరగా. రైట్ ఓకే, ఎక్కడికి వచ్చాం? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతున్నాం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకున్నారని వింటున్నాం. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా ఏం చేస్తున్నాము? యవనస్తులు మీరున్నారో గమనించండి. యవనస్తులు ఉన్నారు, చెల్లెములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. గమనించండి, మీరు పని చేస్తున్నారా? పని చేయకుండా పని పట్ట లేకుండా తిరుగుతున్నారా? కుటుంబం అంతా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం కాదు. భార్య వచ్చి భర్తకి హ్యాపీ న్యూ ఇయర్, భర్త వచ్చి భార్యకి, భార్య వచ్చి భర్తకి హ్యాపీ న్యూ ఇయర్, నాన్న వచ్చి రే హ్యాపీ న్యూ ఇయర్ రా చిటికన్నా హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి అని అంటే దేవుడు కొన్ని విలువలు చెప్తాడు, కుటుంబానికి కొన్ని విలువలు చెప్తున్నాడు. సంవత్సరం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు మాట్లాడినాడు. ఏమన్నాడంటే కష్టపడండి. కుటుంబానికి ఏం చెప్తున్నాడు? కష్టపడాలి. ఎలా కష్టపడాలి? చదువుకునే పిల్లలు చదువుల్లో కష్టపడాలి. నువ్వు చదువుకోలేదనుకో నువ్వు తిండి మానే అంటున్నాడు దేవుడు. నువ్వు చదువుకోవడం లేనప్పుడు, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు, నువ్వు చదువుకోవడం లేదనుకోండి, పుస్తకాలు ఎట్టుకుని వెళ్తున్నావు అనుకో, దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు తిండి తినడానికి అర్హుడు కాదంటున్నాడు. ఈరోజండి ఎంత మోసం చెప్పండి, ఎంత మోసం. నిజమేనా? ఎంత మోసం. సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, షికారులు కొట్టే వాళ్ళు ఉన్నారు, మందు కొట్టే వాళ్ళు ఉన్నారు. కష్టపడే స్వభావం లేదు. మరి ప్రాముఖ్యం ఎక్కడ వచ్చిందంటే యజమానుల దగ్గర నుండి వచ్చేస్తున్నాడు ఈ మైనస్. పిల్లలకి ఎక్కడ విలువలు కోల్పోతారంటే మెయిన్ చేస్తున్న పొరపాటు, కొంతమంది తండ్రులు చేస్తున్న పొరపాటు. ఇది పిల్లలు అన్నాయి కానీ తండ్రులాగా ఆలోచించుకోండి, తల్లులాగా ఆలోచించుకోండి. ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సంఘంలో ఏం జరుగుతుందంటే పౌరుల జోలికి పోతున్నారట. కష్టపడేది ఏం లేదట. ఎవరి నెత్తి మీద టోపేద్దామని చూసేవాడు ఉన్నారట. ఎవరి నెత్తి మీద టోపీ పెడదాం. కొంతమంది ఉన్నారండి నాన్నగారి నెత్తి మీద టోపీ పెడతారు, కొంతమంది ఉన్నారు అత్తగారి నెత్తి మీద టోపీ పెడతారు. ఏమిచ్చింది మీ అమ్మ, ఏమిచ్చాడు మీ నాన్న, ఎప్పుడు చూసినా ఆమె మీదే టోపీ. నువ్వు కష్టపడవా? అబ్బాయి నేను కష్టపడను. పిల్లనిచ్చావు, ఎవరు అందుతావు? పిల్లనిచ్చావు చూడాలి తెలీదా? మీ అమ్మ ఏం చేసింది, మీ బాబు ఏం చేయాడు, నాకు ఏమెక్కాడు? పిల్లనిచ్చాను
పడి బ్రతికే వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఆజ్ఞ ఆజ్ఞ పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి పిల్లల దగ్గర వరకు ఆజ్ఞ. చిన్నపిల్లలకు కూడా పని పాటలు నేర్పండి. చిన్నపిల్లలకు కూడా చిన్న కుర్రోడు కదా అని చిన్నప్పటి నుంచే వారికి విలువలు నేర్పండి. ఏ పని పాట లేకుండా చేయొద్దు. ఇంకోటేంటంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడంటే నీ కష్టార్జితము ఏం చేస్తావు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడనంటే చర్చకు వస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దానికి తగిన న్యాయం చేస్తాడు. కుటుంబంలో న్యాయం చేస్తాడు, సంఘంలో న్యాయం చేస్తాడు, సమాజంలో న్యాయంగా బ్రతుకుతాడు. ఈ కీర్తన 128 చెప్తుందంటే ఆయన త్రోవల యందు నడవాలని చెప్తుంది ఈ కీర్తన. 128 కీర్తన. ఇంకోటి ఏంటంటే సంపాదించే దాంట్లో ఏముండాలట? ఒకటి కష్టపడమన్నాడు, ఒకటి మంచి పని ఏంటన్నాడు? బ్యాంకీ జాబ్లో బ్యాంకీ జాబ్ పెట్టుకుంటాను అనకూడదట. పని చేయమంటే బ్యాంకీ జాబ్ పెట్టుకుంటాను అనకూడదట. అది మంచి పని కాదు. గుట్కాలు అమ్ముతారండి అనకూడదట. సిగరెట్లు అమ్ముతారని అనకూడదట. అది మంచి పని కాదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు చేసే పని న్యాయమైన పని ఉండాలి. చేసే కష్టం న్యాయమైన కష్టమే ఉండాలి. ఒకటే ఎవ్రీడే కష్టపడే స్వభావం ఉండాలి. మనిషికి ఏముండాలి? నేను వెళ్తే వెళ్తాను, లేకపోతే దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఖాళీగా ఉన్నావా? తిండి తినడానికి కూడా ఎందుకు? నువ్వు తిండి తినకూడదు. నీకు తినడానికి అర్హత లేదు. కష్టపడని నీకేం లేదు. చూడండి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో ఈ దశలోని పత్రికలో ఏమంటాడంటే మరి మీరు మీ అర్థన్నప్పుడు ఏ పని చేయనని ఎలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని. పని పాట లేనోడు చేసి పని ఏంటి? ఇప్పుడు ఎత్తు ఉంటుంది, ఆంబోతు ఉంటుంది. ఎత్తుకే ఉంటుంది, పని ఉంటుంది. ఆంబోతుకి ఏంటి పని? తింటదే తిరుగుతుంది, తింటదే. ఆంబోతు ఎలా ఉంటుందండి? ఎద్దు 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 రూపంలో ఉంటే ఆంబోతు ఉంటే ఎలా ఉంటుందండి? నా ఆంబోతులమా ఎద్దులమా? ఎవరికి తెలుసుకుంటే మీరు ఎవరన్నా తెలుసమ్మా మిమ్మల్ని ఆలోచన చేయాలనుకుంటుంది, ఖండించాలనుకుంటలేదు ఇవాళ. ఎందుకంటే మీరు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని బాధ పెట్టకూడదు. కానీ నేను మాత్రం చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఆలోచించి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి నూతన సంవత్సరంలో కూడా సీరియస్ పెట్టేసుకుంటున్నాను. బాగుపోవాలి ఆవిడే గురు కొట్ట ఉంటుంది. అది బాధపడుతున్నారా? దేనికన్నాడు బాబైనా ఎక్కడో గుండెలో గుర్చేసినట్టు ఉంటుంది. బాధపడతారు తెలిసిందిలేండి. బాధపడుతున్నారు తెలిసిందిలే. కొంతమంది బాధపడుతున్నారు, కొంచెం చెప్పుకుంటున్నారు. మార్చుకోవాలని చెప్పుకుంటలేదు కదా. ఏమని చెప్పుకుంటారా? అందుకని కాస్త నవ్విస్తూ కాస్త ఆలోచించేద్దాం. ఆలోచించండి. ఈరోజు వినే వర్తమానం ఆలోచించండి. వెంటనే చివరి బ్యాచ్ పిల్లలు వినండి. దేవుడు ఏమంటున్నాడు? ఏ పని చేయని వాడు ఏం చేయకూడదట? అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే కష్టపడతాడు. చదువులో కష్టపడతాడు, పనుల్లో కష్టపడతాడు, ఇంటికాడ కష్టపడతాడు. కానీ ఈరోజు అమ్మ పని చెప్తే చేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ తేడా వచ్చింది? నాన్న పని చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటే మెయిన్ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్నలు జాగ్రత్తగా ఉండండి. మీరు పర్ఫెక్ట్గా ఉంటే రేపొద్దున మీ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటారు. దేవుని యందు చర్చకు వచ్చే కుటుంబ యజమాని గురించి ప్రారంభిస్తున్నాడు. ముందు ఎవరు సరిగా ఉండాలి? కుటుంబ యజమాని సరిగా ఉండాలి. కుటుంబ యజమాని సరిగా ఉండాలి. కుటుంబ యజమాని ఎలా కష్టపడాలి?
న్యాయంగా కష్టపడాలి. కుటుంబ యజమాని ఎలా కష్టపడాలి? యథార్థంగా కష్టపడాలి. ఎవరికి టోపీ పెట్టకూడదు, ఎవరి దగ్గర అన్యాయంగా వసూలు చేయకూడదు. తను కష్టపడాలి. ఎందుకంటే దేవుడు మన కష్టాన్ని దీవించాలి. ఆ కష్టం నిలబడాలి. మీకు బాగా అర్థం కావాలని చెప్తాను. మనం ఏదో ఒక అన్యాయంగా సంపాదించాం, చేస్తున్నాం, వచ్చేసి పడిపోయింది, ఒక 10,000 పడిపోయింది, ఒక 20,000 పడిపోయింది, భలే అనుకుంటాం. ఈ లోపల రోగం వచ్చేసి దేని పరిస్థితి? ఒకవేళ ఈ లోగా ఎవరో దొంగడు వచ్చాడు, ఏంటి పరిస్థితి? భవిష్యత్తు చెప్పమంటారా? కొన్ని సందర్భాల్లో ఒక మంచి మాట అంటాడు, చూసి మాట్లాడగలరు. మంచి మాట అంటాడు, చూద్దాం. ఆ మాటలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి భలే ఉంటుందంటే మాట. ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ. నీతి తప్పి తన నగరము స్థాపించుకుని వారికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వారి చేత ఊరకయ్య గురువు చేయించుకుని వారికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించాలనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దాని సరంగి వేయచ్చు, ఎంగలతో రంగులు వేయించున్నాడే అంటున్నాడు. అంటే నీతి తప్పి సంపాదించుకునే వాడికి ఏముందట చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చే వాడి గురించి చెప్తున్నాడు. కుటుంబ యజమాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కష్టపడతాడో, ఎదురుడే కష్టపడతాడో. ఒకటి ఏంటంటే నీతి తప్పి కష్టపడ్డా. కొంతమంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని బాగా దీవించాడని అంటారు. దీవించలేదు, నీ ఇంట్లో శాపం ఉంది. నువ్వు అనుకుంటావు నేను దీవించబడ్డాను అనుకుంటావు, అది నీకు ప్రయత్నం చేద్దాం. నీకు ఎంత శాపము అని అంటే, ఎందుకంటే నీవు కుటుంబ యజమానిగా నువ్వు చేసావు, పేదల కూలి దిగబట్టావో, రేపొద్దున అదే ఆస్తి కోసం నేను గెట్టేస్తాను. నీ ఇంట్లో ఏముందో తెలుసా? కీడుందే. నీ ఇంట్లో కీడు, అది దేవుడిచ్చిన వంట అయినా సరే. ఇవాళ చాలా టైం అవుతుంది ఓపికగానంటే, ఎందుకంటే ఇంకా మనకు ఒకటే అవ్వలేదు. ఏమండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మిమ్మల్ని నేనేం చేయించాలనుకుంటున్నాను? సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబం సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. కుటుంబ యజమాని కష్టపడాలి, కుటుంబ యజమానురాలు కష్టపడాలి. ఏమండి, అదేవిధంగా పిల్లలు కష్టపడాలి. కుటుంబం ఎప్పుడైతే కష్టపడుతుందో, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, భార్య పడే కష్టం భార్య చేయాలి, భర్త చేసే కష్టం భర్త చేయాలి, పిల్లలు పడే కష్టం పిల్లలు చేయాలి. ఎప్పుడైతే ఇలా కుటుంబం ఉంటుందో, ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి? ఇబ్బందులు వస్తాయా? ఒకసారి ఆలోచించండి, ఆలోచించే ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే, ఏమంటాడంటే నీతి తప్పి తన నగరం స్థాపించే వాడికి ఏంటంట ఎలా వస్తుంది శ్రమ? ఇంకో విషయం మాట్లాడుతున్నాడు. అదే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ 17వ అధ్యాయము 11వ చూడండి. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ చూడండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌలు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే వాడు దానిని ఏం చేయవచ్చును? విడువవలసి వచ్చును. నీ కష్టార్జితం ఏదైతే ఉందో, నీ కష్టం ఏదైతే ఉందో, ఆ కష్టం
కాకుండా వేరే కష్టం ఒకవేళ అనుభవించాలి అని అనుకుంటే ఏం జరుగుతుందట? తాను పెట్టని గుడ్లు. ఇప్పుడు గుడ్డు ఎవరిదే? నీది కాదు. గుడ్డు వేరే గుడ్డును పొదుగుతున్నారు. నీ దగ్గర ఉంటుందా? మనం సంపాదిస్తే అది ఏం జరుగుతుందంటే దానివల్ల చాలా కానీ ఈరోజు కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదనుకుంటున్నారు? నీ భార్య ఎందుకు నీ మాట ఎందుకు ఎనదంటే కష్టపడ్డావో అని అనుకుంటావో, కష్టం నీది కాదు కనుక నీ విలువ. నువ్వు కష్టపడి వచ్చాను అనుకుంటావు, అక్రమంగా సంపాదిస్తావు, వచ్చిన తర్వాత నీ భార్య నీకు విలువదో. ఎందుకు విలువదో? గుర్తెట్టుకో, ఏదో గొడవ, ఏదో ఒక పట్లాట. ఎందుకలా జరుగుతుంది? మీకు అర్థమవుతుందా? ఏమండి, మీకు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నారా? ఏంటి? న్యాయంగా కష్టపడటం వల్ల మన ఇంట్లో సమాధానం ఉంటుందండి. మనం న్యాయంగా కష్టపడడం వల్ల మన ఇంట్లో ఏముంటుంది? నీ భార్య నీ మాట ఉంటుంది, నీ పిల్లలు నీ మాట ఉంటారు. ఎందుకంటే నా భర్త చాలా యథార్థవంతుడు, నా భర్త చాలా న్యాయంగా బతుకుతాడు అన్న మెంటల్గా ఆవిడ ఫిక్స్ అయిపోతుంది. జాగ్రత్త. మనం తెచ్చుకునేది ఏదైతే ఉందో ఈరోజు కుటుంబాల్లో ఏమండి, సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఎవరు బాగుండాలి చెప్పండి? కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, కానీ ఏది సమస్య కాకూడదు? అనారోగ్యం కావచ్చు, అది సమస్య కాదు. ఎవరి సమస్య కాకూడదు? భర్త సమస్య కాకూడదు, భార్య సమస్య కాకూడదు, పిల్లల సమస్య కాకూడదు. నీ పిల్లలు నీ మాట వినాలనంటే, నీ భార్య నిన్ను గౌరవించాలనంటే, నీ సమాజం చుట్టూ ఉన్న సమాజం నిన్ను గౌరవించాలంటే, నీ బంధువులు నిన్ను గౌరవించాలంటే ఒక మంచి సూత్రం చెప్తున్నాడు. నీ కష్టం ఎప్పుడు తీర్చబడుతుందట? ఆయన మార్గంలో సంపాదించుకోవాలనుకున్నవాడు ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో అది 1000 అయినా నిలబడిపోద్దంటే, అది 10,000 అయినా నిలబడిపోద్ది, అది 1,00,00,000 రూపాయలైనా భయపడడం లేదు, సమాధానం లేదు. సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎవరి మార్గంలో నడవాలంట? ఒకసారి ఆలోచించుకో. గత సంవత్సరంలో నీ కుటుంబం నీకు విలువ ఇవ్వడానికి, నీ పిల్లలు నీకు లోపడకపోవడానికి ఏమైనా జరుగుతుందా? ఏమైనా చిన్న మిస్టేక్ ఏమైనా జరుగుతుందా? న్యాయం తప్పి ఏమైనా సంపాదిస్తున్నావా? ఎవరిదైనా బిగపడుతున్నావా? అది ఏమైనా మొరపెడుతుందా? వాళ్ళు ఏమైనా కన్నీరు కారుస్తున్నారా? ఎవరైనా కన్నీరు కారిస్తే ఆ కన్నీరు దేవుడు మొరింటే ముందు ఎక్కడ సమాధానం లేకుండా పోతుంది? కుటుంబంలో ఏం లేకుండా పోతుంది? ఇప్పుడు బత్షెబా ఉంది, ఉరియా ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాడు. చిచ్చు పెట్టి దేవుడు ఏమంటే స్టేట్మెంట్ ఇచ్చాడు? నీకు నీ జీవిత కాలం, నీ కుటుంబానికి ఏం జరుగుతుంది? సదాకాలం ఏం జరుగుతుంది? యుద్ధం. నీ భార్యకు నీకు యుద్ధం, నీ బిడ్డలకు నీకు యుద్ధం. ఇది కత్తులతో కాదు యుద్ధం. ఏంటి? మాటలతో యుద్ధం. తర్వాత చేతలతో యుద్ధం. తర్వాత ఏ యుద్ధం? రోడ్డు మీదకి వచ్చేస్తాను. రోడ్డు మీద ఎందుకు వచ్చేస్తాను నీకు అర్థమవుతుందా? ఏదో తప్పు జరుగుతుంది, భార్య భర్తల రోడ్డు మీద పడ నీతి తప్పి మంచి పని చేస్తున్నాడు. ఖాళీగా ఉండకూడదు. కుటుంబ యజమాని కార్యం ఉండకూడదు, యజమానురాలు కార్యం ఉండకూడదు. ఈరోజు భర్తలు కష్టపడతారు. ఎవరు కష్టపడరు? భార్యలు కష్టపడరు. నువ్వు కష్టపడు. పోయి చెప్తాడు, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్ ఫ్యాక్టరీ. ఖాళీగా ఉంటే ఎవరు వస్తారట? దెయ్యాలు వచ్చేస్తాయి. ఖాళీగా ఉన్నవాడు ఎక్కువ మొబైల్ ఆడుకుంటాడు, ఖాళీగా ఉన్నవాడు ఎక్కువ ఉంటాడు. పని ఉన్నవాడు ఇక అవసరాలు వాడుకుంటాడు. 24 గంటలు సెల్ ఫోన్ ఇచ్చి నేర్పుతున్నాడు. పని పాట లేనివాడే సెల్ ఫోన్ ఇచ్చి నేర్పుతాడు. నువ్వు కష్టపడి వస్తావు, ఇంట్లో కష్టపడట్లేదు, భార్య కష్టపడట్లేదు. కానీ భార్య పని చెప్పడం
కష్టపడట్లేదు, భార్య కష్టపడట్లేదు. ఆవిడ ఖాళీగా ఉంది, ఆవిడ మైండ్ ఏమైపోతుంది? పొల్యూట్ అయిపోతుంది. పొల్యూట్. ఈరోజు చాలా మంది స్త్రీలు కూడా పొల్యూట్ అయిపోతున్నారు, పురుషుల కన్నా దారుణంగా పొల్యూట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంట్లో కష్టపడే స్వభావం లేదు, భార్యకి కష్టపడే స్వభావం లేదు. నా భర్తకి ఏదో చేదోడు వాదుడుగా ఉంటాను విధానం లేదు. ఒకప్పుడు నేను చెప్తాను, నేను గర్వంగా నేను ఎప్పుడు చెప్పగలను, నా ప్రారంభంలో నాకు కూలీ బాగా వస్తున్న తరుణంలో మా మిసెస్ గారు ఏమనేవానంటే, ఆవిడ నెలంతా కష్టపడి 30 రూపాయలు వచ్చేది. ఆ ఒక్కీసులు అవి ఏవి వేసి నెలకు 30 రూపాయలు అంటే తిట్టాను. నేను ఏమని తిట్టానంటే, పని పడలేదు, నేను రోజు కష్టపడుతుంటేనే వస్తానే 200, 300, 400 వస్తానే, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు అంటే ఏదో చేతికి వచ్చిన వస్తాయి కదా అంటే ఇక్కడ కష్టపడే స్త్రీలు ఉన్నారు, దేవుని స్తోత్రం. నేను నా భార్య గురించి ఇస్తున్నాను, పిల్లలు నాకు అడగం, మళ్ళీ మాకే చెప్పాల్సి ఏదో ఖర్చులు అంటే భర్త కష్టములో నా కష్టం కూడా ఉండాలి. ఈరోజు అదే కష్టం అయిపోయింది. ఈరోజు కుటుంబ యజమాని కష్టపడితే కుటుంబ యజమానురాలు కష్టపడట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అంటే కుటుంబ యజమానురాలు కష్టపడుతుంటే కుటుంబ యజమానుడు ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఒకవేళ ఉప్పు ఎక్కువైంది అనుకోండి, పౌరుషం ఏంటి పిల్లకెట్టుకుంటుంది. నిన్ను గెట్టేస్తారు బయట, రేపొద్దు పిల్లలు నువ్వు ఎలాంటి వేస్తారేసినప్పుడు నిన్ను గెట్టేస్తారు. నీ వయసు అయిపోయినప్పుడు గెట్టేస్తారు. నీవు బలం ఉన్నప్పుడు, ఓర్పుకున్నప్పుడే నువ్వు మాట్లాడుతూ ఆలోచించు. నేనేం ఖండించట్లేదు, ఆలోచించండి. మంచి తీర్మానం తీసుకోండి. అక్రమంగా సంపాదించుకోవాలని అనుకుంటావు, అది నీకు శాపం. నీ భార్య నిన్ను లెక్క చేయదు, నీ పిల్లలు నిన్ను లెక్క చేయరు. ఏ ధనం కోసమైతే, ఏ కుటుంబం కోసమైతే కష్టపడ్డావో వాళ్ళే నీకు వెనుకొడుకులు చేస్తారు. ఏంటి సమాధానం లేదు. జనవరి 1 గొడవ, నీకు జనవరి 31 గొడవ, ఫిబ్రవరి గొడవ, మార్చి, ఏప్రిల్ అన్ని గొడవలే. నీకు గొడవ, నీ జీవితమే గొడవ. ఎందుకని? నీతి తప్పి బ్రతుకవు, నీతి తప్పి సంపాదించావు, దిగబట్టి సంపాదించావు. ఆశీర్వాదం కాదు, ఖాళీగా ఉంటే నీకు ఆశీర్వాదం కాదు, కష్టపడకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు, చదవకుండా ఉంటే నీకు ఆశీర్వాదం కాదు. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం తీసుకో. నేను కష్టపడతాను, నా కుటుంబం వరకు కష్టపడతాను, నేను కష్టపడతాను, నా బిడ్డల వరకు మంచి తీర్మానం తీసుకో. మంచి పని చేస్తూ కష్టపడతాను. అమ్మా నాన్న చెప్పిన పని చేస్తాను, ఇంట్లో పని చేస్తాను. అమ్మ మీద కసురుకోను, నాన్న మీద కసురుకోను, వెళ్తానులే అని నేను అన్నాం. ఏ పని చెప్పిన విధేయతతో చెయ్యి. రేపొద్దున దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబడతాడో నువ్వే చూస్తావు. అమ్మను నాన్నను గౌరవించకపోతే నీ పుట్టగతులు ఉండవు. అది ఎవరికైనా సరే. తల్లి తండ్రిని దూషించమని ఏమైపోతాడు? ఆరిపోతాడు. కుటుంబ యజమానుడా కష్టపడు, కుటుంబ యజమానురాలా కష్టపడు. పిల్లలారా కష్టపడండి, కుటుంబం హ్యాపీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి కుటుంబం, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ చాలా మందికి తెలియదు. ఏదో అనుకుంటారు, ఏదో చేసేసాం అనుకుంటారు. నీకు డబ్బు బతుకుతారు, అన్యాయంగా పోతారు. అన్యాయంగా పోతారు. భార్య వచ్చినట్టు నీ భార్య వచ్చినట్టు నేను చూడు భలే ఉంటుంది. నా కేంద్రం 108 చదువులు ఒకసారి మనం 108 వచ్చింది. నీవు ధనియుడవు, నీకు మెరుగను, నీ లోబిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. ఎప్పుడైతే విలువలు ఉన్నాయో, కుటుంబ యజమానికి విలువలు ఉన్నాయో, కుటుంబ యజమానికి ఎప్పుడైతే విలువలు ఉన్నాయో, కుటుంబ యజమాని ఎప్పుడైతే కండిషన్ గా ఉన్నాడో, నీ భార్య ఎలా ఉంటుంది? నీ భార్య ఎలా ఉంటుంది? అంటే మనం సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలండి? కుటుంబం బాగుంటే చాలా ఏమంటారు అంటే గెంజి వెతుకుతున్నా హ్యాపీగా, పచ్చడి వెతుకుతున్నా హ్యాపీగా, బిర్యానీ తినేసేసి మొత్తం సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం. బిర్యానీలో వస్తే సరిపోదు, ఆయన త్రోవల్లో నడవాలి. ఓ కుటుంబ యజమానురాలా, నువ్వు చర్చకు వస్తేనే సరిపోదు, ఆయన త్రోవల్లో నడవాలి. భర్త కష్టాన్ని భార్య అర్థం చేసుకోవాలి, భార్య కష్టాన్ని భర్త అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూడా సమపాలలో ఒక ద్విచక్ర వాహనంలో ముందుకు వెళ్ళాలి. చర్చకు వచ్చే వాళ్ళకి జ్ఞానం లేదు.
ఇలా జరగడానికి ఒక ప్రాముఖ్యమైన లోపం ఇవన్నీ గమనించాడు కీర్తనకారుడు. అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నువ్వు కష్టపడతావు, యథార్థంగా కష్టపడతావు, రేయింబాబులో కష్టపడతావు, బిడ్డల కోసం కష్టపడతావు. నీ బిడ్డలే నీ జీవితం, నీ భార్యే నీ జీవితం. నేను చెప్తాను, భార్యే జీవితం అయిపోవాలి, పిల్లలే జీవితం అయిపోవాలి. మందు జీవితం కాదయ్యా, మందు జీవితం కాదు. మందుగా ఇక్కడి తాలి పిల్లలు నిలబెడుతుంది, దాన్ని కట్టి వెళ్ళి తాలి. ఇంకా మాట్లాడకూడదు. ఆలోచించు. ఈ రోజు నువ్వు ఆలోచిస్తే నీ జీవితం అద్భుతం. ఆలోచించకపోతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా వృధా ప్రయాసంతే. మారాలనుకున్నావు మారిపో, పాతవి గతించను. గతంలో ఉన్న యవనస్తుడు కాదు ఆ కుమారుడు, గతంలో ఉన్న యవనస్తురాలు కాదు, అమ్మా నాన్న మాటలు లెక్క చేయని యవనస్తురాలు కాదు, గతంలో ఉన్న భర్త సహోదరులు కాదు. గతం గతించిపోయింది. ఇదిగో క్రీస్తులో నూతనమైన వ్యక్తి బయటకు వచ్చాడు, క్రీస్తులో నూతనమైన వ్యక్తి బయటకు వచ్చాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎలా దీవిస్తాడంటే దేవుడు నేను, ఎంత గొప్పగా దీవిస్తాడంటే దేవుడు నేను, అద్భుతంగా ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నేను దీవిస్తాడు. ఒకవేళ ఈ నీతి తప్పి న్యాయం తప్పిన వాడికి శాపం ఉండే, శ్రమ ఉండే, నిన్ను బయటికి నెట్టివేసే రోజులు ఉన్నాయి. బయటికి నెట్టివేసే రోజులు, ఆ రోజు నువ్వు బాధపడతావు. భార్య పట్టించుకోలేనప్పుడు, పిల్లలు పట్టించుకోలేనప్పుడు, నిన్ను గెంటేసినప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు ఒకరిని అన్యాయంగా నువ్వు ఏదైతే చేసావో అదే నీకు జరగదు. అంటాడు కదా, ఏం వింటావో వరి విత్తితే నాయన వచ్చేది వరే, జొన్న కాదు. జొన్నలు విత్తితే వచ్చేది జొన్నలే, వరి కాదు. ఏ విత్తితే ఆధారం లేదు. నీ ఇంటిలో ఏం లేదో తెలుసా? సంతోషం లేదు. ఎన్ని కోట్లు సంపాదించి నీకు సంతోషం లేదు, ఎన్ని లక్షలు సంపాదించి నీకు బిర్యానీలో లేదు సంతోషం. హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమగా ఒకరొకరు కష్టపడుతూ ఎంత బాగుంటుందండి లైఫ్. తర్వాత మంచి మాట అంటే, నీ భార్య ఎలా ఉంటుందట? ఎప్పుడు ఒక కుటుంబ యజమానుగా ఆలోచించు. ఇంకెంతకాలం ఆలోచించకుండా ఉంటావు? ఎంతకాలం ఆలోచించు. ఒక యవనస్తుడా ఆలోచించు, ఎంతకాలం ఆలోచించకుండా ఉంటావు? నీ భార్య ఫలించు. భార్యట వచ్చినంటేనండి, ఏమండి భోజనం చేస్తారా? ప్రేమగా ఎలా ఉండదు చెప్పండి లైఫ్. ఎన్ని కష్టాలు, బయట అంత కష్టపడినా అంటే వేణీళ్ళు ఎట్టమంటారా? అలసిపోయినట్టున్నారు ఏంటండి, వేణీళ్ళు ఎట్టమంటారా? అలా అడుగుతున్నారు మీ భార్యను? అడగాలి. అది సంస్కారం. నేర్చుకోండి. బైబిల్ చెప్తున్న సంస్కారం. వీళ్ళు ఎలాగ ఉంటారు? కొంతమంది ఎలా ఉంటారు అంటే, కొంతమంది భర్తలు కూడా మారరు. జాగ్రత్త. భార్యకి చెప్పేది దేవుడు భార్య చెప్తున్నాడు, భర్త చెప్పేది భర్త చెప్తున్నాడు. నీ భార్య ఎలా ఉంటుంది? వచ్చిన వెంటనే ఏమండి ఇది అవుతారా అనేది ప్రాణాహత్యం. కానీ వేణీళ్ళు ఎక్కమంటారా అని అడిగే భార్య ఉందా? ఈ రోజులు అలాంటి భార్యలు ఉన్నారా? చేయకాలి లేదు. ఆపపోనివ్వండి. ఎవరినే అడుక్కునేవాడు వచ్చేవాడు, అడుక్కున్నాడు వచ్చినప్పుడు డబ్బులు ఏమంటే బాగోలేదని ఏమనేవాళ్ళు? అలా అనకూడదురా, ఏమనేవాళ్ళు వాళ్ళు? ఇలాగే చేతులు ఖాళీ లేవు. ఏం ఖాళీ లేవు? టీవీలో ఖాళీ లేదు. అలాగే ఆగే వస్తున్నాను, విలువ లేదు. నువ్వంటే నీ బతుకంటే విలువ లేదు. సెల్ ఫోన్ ఖాళీ లేదు, ఆగు వస్తున్నాను, ఆగు కంగారెట్టి. ఎక్కడ ఏదో మిస్ అవుతున్నావు. దేవుని ఎందుకు భయభక్తులు మిస్ అవుతున్నావు. దేవుని మార్గంలో నువ్వు నడవడం మిస్ అవుతున్నావు. నీ భార్యకు చెప్పడం మిస్ అవుతున్నావు. ఎట్లా మాట్లాడకూడదు, కొడతామంటారు, చచ్చిపోతుంది. అలాంటి ఉండడానికి బాబు. నాకు నేను పనిచేస్తున్నాను, మీకు అమ్మమ్మ గురించి చెప్పాను. చిన్న వయసు అనమాట నాకు. చిన్న వయసు అయితే ఏదో భర్త మాట్లాడుతున్నాను, చాలా కండపరిచి ఉన్నాడండి మనిషి. బలమైన పని చేస్తాడండి, వ్యవసాయం పని చేస్తాడు, మంచి బాగు తెలుసుకుంటాడండి. ఆవిడ చూసినామంటే ఓగోళ్ళు ఎవరు బలవంతులండి? పురుషుడి ఫిజిక్కి స్త్రీ ఫిజిక్కి తేడా ఉంటుంది. ఎవరు బలంగా ఉంటారో? హలో
ఏదో స్వరం ఏదో తేడా ఉందనుకున్నాను నేను. పిలుపు తేడా అవుతుంది కదండి, రాను లోపలికే కాదు వాళ్ళు మాట్లాడుతున్నాను కదా లోపల రాని చెప్తాను ఈ సంగతం. ఏంటంటే బతికేమేదో చెప్పండి, ఒక్క బతికేమో కదా. ఏం జరుగుతుంది తేడా, ఎక్కడ జరుగుతుంది తేడా? సుబుద్ధి కలిగిన భార్య నీ మెంటాలిటీకి తగ్గట్టుగా పడేస్తాడు. చూసుకో, మన ఆలోచన విధానం బాగుంటే, మనం పరిపక్వంగా ఆలోచించగలిగితే వచ్చిన నేను నీ లెక్కమనే భార్య హ్యాపీ బాయ్ టీ పెట్టమంటారా హ్యాపీ, మీకు ఏం ఇష్టం అదే ఉండదంటే హ్యాపీ. ఏమండి సంవత్సరం అంతా ఎలా ఉంటే భార్య పట్ల ఎలా ఉందో చెప్పండి. వచ్చినట్టే పక్క వస్తాడు, వచ్చినట్టు అలా దిగులుగా ఉన్నావు, ఎప్పుడు దిగులుగా ఉండవు కదా నువ్వు, ఇంత అలా దిగులుగా ఉన్నావు, ఉందో బాగా పద హాస్పిటల్కి వెళ్దాం, ఎంత బాగుంటుందండి లైఫ్. తెచ్చాను బిర్యానీ ఇల్లు లేదు. ఏమండి ఈ ప్రపంచం ఎంత మూర్ఖంలో ఉంటారంటే కొంతమంది, ఏమండి ఆ రోజు ఏదో పండుగ చేసుకున్నాం, అది కాదు పాతని గతించుకోవాలి. పాత సంవత్సరం పోవడం కాదు, కొత్త సంవత్సరం రావడం, హ్యాపీ న్యూ ఇయర్ కాదు, నీ లైఫ్ లో ఉండాలి, న్యూ లైఫ్ ఉండాలి. ఎంత బాగుంటుందో తెలుసండి. ఈరోజు అండి ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదండి. నేను చెప్తున్నాను, నాకు దాదాపు 3 లక్షల రూపాయలు ఏ రోజు కాదు, రిలాక్స్ ఎప్పుడు కుదరదు. సంవత్సరం కదా అన్నాడు, వడ్డీ కట్టేస్తాను ఆలోచిస్తాను అంటే దేవుడు చెప్తున్నాను, ఎప్పుడు కుదరదు. ఎందుకు నాకు అర్థం కాదు. 5 యుద్ధంగా పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు నాకు పెద్ద 5 అనిపించదు. ఒకవేళ అప్పుడున్న రోగం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో ఉన్న సంతోషం నాకు సరదాగా మాట్లాడుకుంటాం, నచ్చి కూర్చుంటాం, వాకింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు నేను గమనిస్తాను, పిల్లల్ని గమనిస్తాను, వయసుని గమనిస్తాను, మా కుటుంబం కూడా గమనిస్తాను, అది మనస్తత్వాన్ని గమనిస్తాను, పిల్లల్ని గమనిస్తాను. వాళ్ళు బాగున్నారో బాగోలేదో కూడా నాకు అర్థమైపోతుంది. స్కూల్లో ఏం జరిగిందో కూడా నాకు తెలుసుకోవాలి. ఇంటే కనిపెట్టేస్తాను, నీకు ఎలా తెలుసు? పిల్లల్ని నేను కనిపెట్టేస్తాను. వాళ్ళకి అర్థం కాదో నేను కనిపెట్టేస్తాను, పిల్లల్ని కనిపెట్టేస్తాను. అవును ఏం జరిగింది, స్కూల్లో ఏమైనా జరిగిందా అడుగుతాను, చూస్తాను, గమనించుకుంటాను. ఎందుకంటే నా కుటుంబం నా జీవితం, ఆవిడికి పిల్లలే ఆవిడ జీవితం, నేనే ఆవిడ జీవితం. లైఫ్ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. సంవత్సరాలు చచ్చిపోయేంత వరకు హ్యాపీగా ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఈరోజు ఆ సంతోషం కుటుంబాల్లో ఉందా? లేదు. ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో కోల్పోయిన ఆవేదన. ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాం. కుటుంబం లేకపోతే భార్య మొహం చూస్తే అన్నీ పోతాయి, పిల్లల మొహం చూస్తే అన్నీ పోతాయి. ఏ కష్టాలు ఏం గుర్తుకురావు. దేవుడు ఉన్నాడు, బయటకు చదువుకుంటాం, బయటలో దేవుడు ఎంత బాగుంటుందండి. లైఫ్ ఎంత బాగుంటుంది. ఈ లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ చాలా మంది ఏదో కష్టపడుతున్నాం అనుకుంటున్నాం, ఏదో తెస్తున్నాం అనుకుంటున్నాం. చేసే పనిలో న్యాయం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి. నీతి తప్పి సంపాదిద్దాం, ఏదైతే సుఖపడదాం అనుకున్నావో, ఎదటోని కష్టపెట్టావో, ఎదటోని బాధ పెట్టావో, ఆ బాధ నీకు ముసురు. ఆ బాధలో ఆ ఎదటోడు కాచిన కన్నీరు మనకు మనశ్శాంతి ఉండదు. ఎదటోడు కాచిన కన్నీరు నీ భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. ఆలోచించు, దయచేసి ఆలోచించు. గత సంవత్సరాల్లో నీకు ఎందుకని నువ్వు మనశ్శాంతి లేకుండా బతుకో, ఎందుకు నెమ్మది లేకుండా బతుకో, ఎందుకు నీ పిల్లల్ని గెలువట్లేదు, ఎందుకు నీ భార్యని గెలువట్లేదు, ఎందుకు నీ కుటుంబ సభ్యుల్ని గెలువట్లేదు, ఎందుకు నీ బంధువుల్ని గెలువట్లేదు? ఏం జరిగిందనంటే ఏదో మిస్టేక్ చేసావు. ఆయన ఎందుకు భయభక్తులు వదిలేసావు. దేవుడి సన్నిధికి వస్తున్నావు కానీ ఇవ్వట్లేదండి, ఇవ్వట్లేదు. ఏం జరిగిందనంటే మిస్టేక్ అయింది. నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించు ద్రాక్షలు. ఎలాగా అంటే ఒక మంచి మాట అంటాడు పేతురు గారు, మంచి మాట మాట్లాడతారు. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోపలి చేత తమ్మును తాము ఏం చేస్తారు కదా. మనం ఈ సంవత్సరం ఎలా ఉండాలి చెప్పండి? సంవత్సరం ఎలా ఉండాలి?
హ్యాపీ న్యూ ఇయర్. అంటే ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఒక సిస్టమేటిక్ ఉండాలి కుటుంబంలో. దేవుడు ఏం చేస్తున్నాడు? కుటుంబంలో సిస్టమ్ ఉండాలి. ఏంటి? కష్టపడే సిస్టమ్ ఉండాలి. భర్త కష్టపడాలి, భార్య కష్టపడాలి, పిల్లలు కూడా వాళ్ళకు వయసుకు తగ్గ పనులు చెప్పాలి. కుటుంబం కష్టపడుతూ ఉండాలి. ఎలాంటి కష్టపడాలి? నీతి తప్పి సంపాదించుకోవడం కాదు, న్యాయం తప్పి సంపాదించుకోవడం కాదు. మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళాలి, బాగుంటుంది. తర్వాత ఏమంటాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన ఏం చేస్తాడట? ఎలాగో ఆశీర్వదించబడతాడు. పని పాట లేని వాడికి దీవెన ఉండదు. తాను పెట్టని గుద్దలు ఏం చేస్తాడో అది ఎగిరిపోతుంది. సగము ప్రాయములో ఏం చేస్తుంది? విడువవలసి వచ్చును. నీ భార్య ఎలా ఉంటుంది? ఫలించు. ఇప్పుడు అబ్రహాం గారికి శారం గారు ఎలా లోపడిందట? అబ్రహాము గారికి తగ్గ భార్య ఎవరో? అబ్రహాము గారికి తగ్గ భార్య. అబ్రహాం ఎవరు మాట అంటాడు? అబ్రహాం గారి మాట ఎవరంటారు? అబ్రహాం గారి మాట ఇస్సాకు కూడా ఏం చేస్తాడు? అంటే ఈ క్రమం ఎక్కడి నుంచి వచ్చింది అండి? సారమ్మ గారి గురించి నేర్చుకోండి, స్త్రీలను నేర్చుకోండి. సారమ్మ గారు స్త్రీలందరికీ గొప్ప మాదిరి. ఎంత గొప్ప మాదిరి అంటే అండి, స్త్రీల దగ్గరికి వచ్చేద్దాం. కుటుంబ యజమాని దగ్గరికి వచ్చేద్దాం, స్త్రీల దగ్గరికి వచ్చేద్దాం. స్త్రీల గురించి వాటం ఉంది. ఇప్పుడు పురుషులకు వాట వేసాం, ఎవరికి వాట? ఇప్పుడు స్త్రీలకు వాట. చేప వాట వేసుకున్నట్టు, మాంసం వాటాలు వేసుకున్నట్టు స్త్రీలకు వాట. అంటే ఇప్పుడు మీ వాట మీరు తీసుకోండి. పురుషులకి ఇచ్చే వాట పురుషులకి ఇచ్చాం కదా. ఇప్పుడు ఎవరు వాట? మరి మీరు బాధపడతారు కదా, మా వాట మాకు ఇవ్వలేదు. పురుషులు కూడా బాధపడతారు, ఏమని? మాకు ఇచ్చారు వాట, ఎవరికి ఇవ్వలేదు వాట, ఎవరికి ఇవ్వలేదు. మీ వాట మీరు తీసుకోండి. చూడండి ఒకసారి చూద్దాం. ఆది కాండంలో ఒక మంచి మాట కనబడుతూ చూద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాలికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పారు. ఏం చెప్పాడట? వృద్ధాప్యంలో ఉన్నారండి. ఎవరో? అబ్రహాము గారు. అండి ఈరోజండి భర్త ఏం పని చెప్తున్నారండి? చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా బంధువులు వచ్చారండి, బంధువులకు వస్తే ఏమంటారో? పుట్టింటోళ్ళు ఒకలా ఉంటారో. పుట్టింటోళ్ళు వస్తే డాడీ అని వెళ్ళిపోతారు. అది అత్తింటోళ్ళు వస్తే పట్నండు అని అంటారు. మీరు బాగా గమనించండి. ఈవిని గమనించండి, ఈవిడ మానసిక పరిస్థితిని గమనించండి. అబ్రహాం గారి తగ్గ భార్య. ఈరోజు బంధువులు వస్తే ఏమైనా మాట్లాడతారంటే, ఈరోజు బంధువులు వస్తే మాట్లాడే వాళ్ళు మనం చూస్తున్నాం. ఏమంటే ఏదైనా కుటుంబ సభ్యులు విషయాల్లో కానీ, అంటే రక్త సంబంధాలు వస్తే ఒకలా ఉంటారు. ఏమండి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారట? ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆయన గమనించాడు. ఎవరిని? దేవుని సముద్రాన్ని గమనించి తీసుకొచ్చి సారాం గారు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వేమి ఎంత పెట్టి చేయాలి? 3 మాలికల మెత్తని పిండి. స్త్రీల మీగా వాట తీసుకోండి. ఇప్పుడు స్త్రీలకి కంఫర్టబుల్గా అన్నీ వచ్చేసి ఏమొచ్చేసింది? గ్రైండర్ వచ్చేసింది, మిక్సీ వచ్చేసింది, ఇంకేమొచ్చేసింది? గ్యాస్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. ఈరోజు కష్టపడేది తక్కువ, కలరింగ్ ఎక్కువ. ఎలా అన్నాను కాదు. ఏమండి మన పూర్వీకులు పడిన కష్టం కంటే ఎక్కువ కష్టపడ్డామండి. ఈ ఇష్టానికి వేసే మొహాలు ఉన్నాయండి బంధువులు వస్తేనే. ఇది వరకు ఆ కట్టెల పొలాల మీద ఆ కట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలు పేర్చేవారు, అక్కడ కూర్చునేవారు. ఏమండి పిండి చేయాలంటే ఏం చేయాలి? మెత్తని పిండి ఏం చేయాలట? అన్నింటినీ దంచి మెత్తంగా చేసి మళ్ళీ అబ్రహాం గారు ఎవరు చెప్తున్నాడు? పొడిసేపటికి కాదు, ఎవరికే?
వయస్సులో వృద్ధాప్యంలో ఉన్నవాడు చెప్తుందండి ఎంత బాగా చేస్తుందండి. కానీ ఇలాంటి భార్య ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుందా? ఈరోజండి విలువలు లేని వారు వివాహాల్లో అడుగు పెట్టేస్తారు. అర్థం కాని వారు వివాహ వ్యవస్థ అర్థం కాని వారు వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టేస్తున్నారు. ఈరోజు ఒక గ్యాస్ మీద వెలిగించి ప్రేమ చూపించే స్థితి లేదు. గ్యాసే కదా, అది దాని మీద నీ మొత్తం ఏమైనా మారిపోవాలా? సోగ్గా ఉంటావు ఈరోజు అనకూడదు. ఇదివరకు ఉన్న కష్టానికి ఇప్పుడున్న కష్టానికి ఏమైనా సంబంధం ఉందా? ఇదివరకు రెక్కలు మొక్కలైపోయేవి. అలాంటి మనస్తత్వం కలిగిన మంచి సుగుణ రాశి ఎవరో, సుగుణాల రాశి ఎవరో. బయట అందమే కాదు, ఇవిడికి ఏ అన్నం కూడా ఉందే. గుర్తెట్టుకో, బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదు, ఏ సౌందర్యం ఉండాలి? ఈరోజు చెప్తున్నాను, వివాహం చేసుకునే వాళ్ళు మాత్రం గుర్తెట్టుకోండి, తెల్ల ఒక్కనే కాదు మనసు కూడా ఎలా ఉండాలి, అన్నీ చేసే ఉండాలి. సోకులు చేస్తాను, నేను సోకుగా ఉంటాను, సోకుగా తిరుగుతాను, ఈ కాదు నీకు పని వచ్చాలేదా? నీ భర్తకు వాల్యూ ఇస్తావా ఇవ్వవా? 10 మందిలో పరువు తీసేలా ఉంటావా? 10 మందిలో నీ భర్త పరువు నిలబెట్టేదాన్ని ఉంటావు? ఇవన్నీ చెక్ చేసుకోండి, లేకపోతే నీకు హ్యాపీ న్యూ ఇయర్ కాదు. నీ ఈరంటే ఏంటి? నీకు తినమే జ్ఞాపకాలు కూడికే. అందుకే అంటాడు కదా, గయ్యాలి భార్య ఎంత ఉండదు కంటే నిత్య మీద జాగ్రత్త. నువ్వు ఎలాంటి భార్యగా ఉన్నావు? నీ భర్తను గౌరవిస్తున్నావా? నీకోసమే రాత్రి పగలు కష్టపడుతున్నాడు, నీ పిల్లల కోసమే. నా పిల్లలు నా భార్య కూడా కష్టపడి వస్తున్నాడు. కష్టపడి వస్తున్న భర్తకు విలువిస్తున్నావా? మీరు ఎన్ని లెక్కమంటారు అంటున్నావు? వచ్చిన వెంటనే గొడవ. మీ అమ్మ ఎలాగందే, మీ అక్క ఎలాగందే. గుర్తు సంస్కారహీనులు, విలువలు లేని వారు ఎక్కడికి వస్తున్నాడు? చర్చికి వస్తున్నావు. చర్చికి వస్తున్నావు, నువ్వు చర్చికి వస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుర్తెట్టుకో, నీ లైఫ్ బాగుండాలంటే, నీ కుటుంబం అంత సంతోషంగా ఉండాలంటే భర్తకు విలువే. ఒక మంచి మాట ఉంటుందండి. ఎంత మంచి మాట అంటే, నువ్వు ప్రభువు నిజంగా కనపరిచేదానివైతే ముందు ఎవరు కనపరచాలి? నీ భర్త నీకు శిరస్సు. ఒకవేళ నీ శిరస్సును అవమానపరిస్తే నువ్వు నీ ప్రభువుని అవమానపరిచినట్లు. యేసు క్రీస్తు వారి ఎవరిలో కూడా ఉన్నాడు. భర్తకి ఎలా ఉండాలో తెలుసా? సాటి అయిన సహకారి. వచ్చినాక ప్రేమగా మాట్లాడుతున్నావా? ఏదో ఇబ్బందుల్లో, ఏదో కష్టాల్లో దొరకదు, ఏదో శ్రమలో నీ దగ్గరికి వస్తే అన్ని మర్చిపోవాలి. నీ పక్కన కూర్చుంటే అన్ని మర్చిపోవాలి. నీ భర్త నీ దగ్గర కూర్చున్నాడో అన్ని మర్చిపోవాలి, అన్ని బాధలు మర్చిపోవాలి, అన్ని కష్టాలు మర్చిపోవాలి. నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అయ్యి బాబు ఇంటికి వెళ్ళానో ఎక్కడ పనిచేస్తుంది కట్టరా బాబు, 3 నెలలు పోతాను ఎక్కడో తిరిగి ఎక్కడో పోయి కష్టపడతాను అనుకోకూడదు. గయ్యాలి ఇంట్లో ఉండటం కంటే విదేశాల్లో పనిచేసుకోవటం నేను. గయ్యాలి ఇంట్లో ఉండటం కంటే పొరుగురు పోయి 10 రోజులు పనిచేసి వస్తాను బాబా అనకూడదు. జాగ్రత్త. దేవుడు విలువలు నేర్పిస్తాను. నీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే 30% బిర్యానీ కాదమ్మా, కొత్త బట్టలు కాదమ్మా. కొత్త బట్టల వల్ల రాదు సంతోషం. పాత బట్టలున్నా, పచ్చలున్నా, బిర్యానీ లేకపోయినా ఉంటుంది సంతోషం నీ లైఫ్ లో, నీ కుటుంబంలో, లైఫ్ లో. ఎవ్రీడే హ్యాపీ డే, ఎవ్రీడే హ్యాపీ డే, ఎవ్రీడే హ్యాపీ డే. ఎందుకు లేదు? భార్య చేయాల్సిన పని భార్య చేయండి. గౌరవించవలసిన భర్తను అగౌరవపరుస్తుంది. నలుగురిలోనూ పరువు నిలపాల్సిన భర్తను ఏం చేస్తుంది? పరువు తీస్తుంది. అంటే దేవుడు అతిగా నీకు వివాహం చేసింది, అతిగా దేవుడిని వివాహం చేసింది. నిజంగా నువ్వు యేసుక్రీస్తును ప్రేమించేదానివైతే, యేసుక్రీస్తు పాటలు పాడేదానివైతే నీ భర్తను గౌరవించి, ఎంత గౌరవించా ఉంటే ప్రభువు కనబడాలని భర్త. నీ భర్తలో ప్రభువు కనబడాలి, ప్రభువును చూడాలి నీ భర్తలో.
అలాంటి వాళ్ళు ఉన్నారా ఈరోజు? నా ప్రభువు నా ఇంటికి వస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారా? అలాంటి స్త్రీలు ఉన్నారా? జాగ్రత్త. నీ కుటుంబం బాగుండాలంటే నీ భర్తకు ఒదిగిపో, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. తెలుసా? కష్టపడుతున్న భర్త అన్నీ మర్చిపోవాలి. బయట ఎన్నో సమస్యలు ఉంటాయి, బయట ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, బయట ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో పరిపాట్లు, ఎంతో నలిగిపోతాడు, మానసికంగా నలిగిపోతాడు. బయట సమస్యలు, కుటుంబంలో ఫీజులు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఒత్తిడి, అద్దె కట్టాలి, ఒత్తిడి, కరెంటు బిల్లు కట్టాలి, ఒత్తిడి, ఏదో ఇంట్లో వస్తువులు అయిపోతున్నాయి, కిరాణా సామాగ్రిని ఎలా తేవాలి, పిల్లల ఫీజులు ఎలా తేవాలి. మానసికంగా నలిగిపోతున్న భర్త నీ దగ్గరికి వస్తే, నీ పక్కన కూర్చుంటే ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు? మనశ్శాంతి లేకుండా చేస్తున్నాం, నెమ్మది లేకుండా చేస్తున్నాం. ఇలా మనకు ప్రభు నేర్పేది. ఎక్కడుందో చెప్పండి కుటుంబాల్లో. హ్యాపీ న్యూ ఇయర్. ఆ రాత్రి మాత్రం భార్య భర్త హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయిందా హ్యాపీ? అవే పాత బతుకులైతే కుదరదు, అవే పాత బతుకులైతే కుదరదు. భర్తలారా మీరు మార్చుకోండి. కుటుంబ యజమానులారా మీరు మనసు మార్చుకోండి. కుటుంబ యజమానులారా మనసు మార్చుకో. ఇవి పాత విధించను. సమస్తం ఏమైపోయింది కదా? మన కుటుంబం ఎలా అయిపోవాలంటే మన కుటుంబం కొత్తగా కనబడాలి. కుటుంబం అంతా మందిరానికి రావాలండి. భర్త ఒకసారి వస్తాడు, భార్య ఒకసారి వస్తుంది, పిల్లలు ఒకసారి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గుందా మీకు? కావాలా? ఒకరినొకరు రెడీ అయ్యి వస్తున్నారా? ఒకరినొకరు తొందర పెట్టుకుని కుటుంబాల ప్రకారం వస్తున్నారా? పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. ఏమో అంత విలువిస్తే మన 100 ఏళ్ల పంట ఎవరో కడుపును పుట్టిన పిల్లల మీద అబ్జర్వేషన్ ఉందా? పిల్లల మీద నిఘా వేస్తున్నావా? వాళ్ళ మానసిక పరిపక్వత ఎలా ఉంటుందో నువ్వు గమనించావా? ఏ పనికి మానవులతో తిరుగుతున్నాడో నువ్వు గమనించావా? ఆయన అంటే ఏమండి, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. ఏ సమస్య కాకూడదు? కుటుంబమే సమస్య కాకూడదు. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, భర్త సమస్య కాకూడదు. కుటుంబంలో సమస్య ఉండొచ్చు, భార్య సమస్య కాకూడదు. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, పిల్లల సమస్య కాకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన భర్త ఆశీర్వదించబడతాడు, భార్య ఆశీర్వదించబడతాడు. నెక్స్ట్ 3 ఎవరో చూడండి, కీర్తన గ్రంథం 38 వచ్చండి. నీ భోజనపు పిల్లలు బల్ల చుట్టూ, నీ పిల్లలు ఒలీవ మొక్క వలె. అంటే పిల్లలు ఎదగాలి, పిల్లలు ఎదుగుకోవాలి, ఎదుగుకోవాలంటే నా ఆశ. ఎదుగుకోవాలి. పిల్లలు ఎదుగుపోవాలని ఆశ ఉంటుంది. కానీ వీళ్ళు ఎదుగుపోవడం ఏం చేస్తారు? ఎగిరిపోతే అంత అంటమే కదా. ఏం జరుగుతుంది? బాధ. పెళ్లి చేసుకున్నావు కానీ నెమ్మది లేదు, భర్త వాళ్ళ సుఖం లేదు, భార్య వాళ్ళ సుఖం లేదు, కన్నావు కానీ పిల్లల వాళ్ళ సుఖం లేదు. ఎందుకు ఎలా జరుగుతుంది అంటే కీర్తన 108 చెప్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఆశీర్వదించడం, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి బిర్యానీలు లేదు సంతోషం, చికెన్లో వాళ్ళకి సంతోషం ఉండదు, వాళ్ళ కోటాల పాటల్లో డబ్బుల్లో సంతోషించరు, లక్షల్లో సంతోషించరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అబ్రహాం గారు దేంట్లో బతికాడట? గుడారాల్లో హ్యాపీగా బతికేశాడు. ధనవంతుడే, గుడారాల్లో బతికేశాడు. బిల్డింగుల్లోనే సంతోషం లేదు. ఎక్కడుంటది? ఊరి గుడిసెలోనే సంతోషం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది? మనం గత సంవత్సరం పిల్లలట ఎలా ఉంటారట? ఒలీవ. ఈ ఒలీవ చెట్టు ఎలాంటిదంటే, ఒలీవ చెట్టుని నరికేసిన దాని పక్కన మొద్దు నుంచి ఏమొచ్చేస్తాయి? చిగుళ్ళు వచ్చి మళ్ళా వృక్షంగా అయిపోతుంది. అంటే ఈ ఒలీవ నూనె ఏదైతే ఉందో సంవత్సరానికి చెట్టుకు ఎన్నో లీటర్లు అండి, 51 లీటర్లు. ఒక చెట్టు ఎంత వస్తుందట? 51 లీటర్లో నూనె ఇస్తుంది ఒలీవ చెట్టు. మన పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ చెట్టు వలె ఉంటారట. ఒలీవ చెట్టు అంతర్జాతీయంగా మంచి పేరు పొందింది. మన పిల్లలు మన చుట్టుపక్కల మంచి పేరుతో బతుకుతారు. ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల మనం చూస్తాం. మన పిల్లలు బాగుండాలంటే కుటుంబ యజమాని నువ్వు మారు, కుటుంబ యజమానురాలా నువ్వు మారు.
పిల్లలు ఎలా ఉంటారంటే అంట బాగుంటారు, ఎంత బాగుంటారంటే అంటే సంవత్సరానికి 8 లీటర్లు ఆయిల్ ఇస్తుందట. అంతర్జాతీయంగా మంచి పేరు ఉందండి. ఒలీవ ఆయిల్ కాస్ట్ ఎక్కువ. ప్రపంచంలో ఆయిల్స్ ఉన్నాయి, దేని కాస్ట్ ఎక్కువ? ప్రపంచంలో చాలా మంది పిల్లలు ఉంటారు, కానీ నీ పిల్లలే విలువైన వాళ్ళుగా బతుకుతారు. మన పిల్లలు విలువైన వాళ్ళు, అంతర్జాతీయంగా మంచి పేరు ఉంది దానికి. మన పిల్లలు కూడా మంచి పేరు కలిగి ఉండాలి అని అంటే చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ యజమాని ఏం చేయాలట? ఆయన యందు స్త్రీలు ఎలా ఉండాలి? అమ్మ ఆలోచన వచ్చిందా? ఖండిస్తున్నానా ఆలోచింప చేస్తున్నానా? ఖండిస్తున్నానా ఆలోచింప చేస్తున్నానా? మాట్లాడదే. ఒకసారి ఆలోచించండి. ఈ కీర్తన 102 చెప్తుంది. ఏమి చెప్తుందంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలంటే, సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి. కుటుంబ యజమాని నువ్వు మాకు చర్చికి రావడం కాదు, చర్చికి రావడం ప్రాముఖ్యం కాదు. ఓ స్త్రీ, ఓ సహోదరిమణి, ఒకసారి ఆలోచించి, చర్చికి రావడం కాదు. యేసు క్రీస్తును గౌరవించే నీవు ఎవరిని కూడా గౌరవించాలి. నీ భర్త రాగానే ప్రేమ చూపించు, నీ భర్త రాగానే ఆప్యాయత చూపించు. నచ్చబెట్టకో, ఇష్టానుసారంగా మాట్లాడకో. నీ భర్తకు నువ్వు కిరీటంగా నీ శిరస్సు శిరస్సు అంటే మీకు బాగా అర్థమవుతుందండి. అవి మనకి ఆలోచన ఎక్కడి నుండి వస్తాయి? మెదడు నుంచి వస్తాయి. మనం ఏ విషయాల ద్వారా గ్రహిస్తాం అంటే కళ్ళ ద్వారా గ్రహిస్తాం, ముక్కు ద్వారా గ్రహిస్తాం, నోరు ద్వారా గ్రహిస్తాం, చెవుల ద్వారా గ్రహిస్తాం, స్పర్శ ద్వారా గ్రహిస్తాం. కానీ ఎక్కువగా మెయిన్ ఏంటిది? శిరస్సు. ఇప్పుడు భర్త ఏట నీ లైఫ్ మెయిన్ అట. భర్త, నీ భర్త తప్ప నీకు వేరే లోకం ఉండదు. నీ భర్తే నీ ప్రపంచం. నీ భార్య పిల్లల ప్రపంచం అవ్వాలి. ఈ భార్య భర్తలు పిల్లలకి ఎవరు ప్రపంచం అవ్వాలో తెలుసా? దేవుడే ప్రపంచం అయిపోవాలి. మనకి దేవుడే ప్రపంచం. దేవుడే నా ప్రపంచం, నా కుటుంబమే నా ప్రపంచం. ఎప్పుడైతే ఎలా ఉంటామో, ఒకరినొకరు అర్థం చేసుకుంటామో, మనకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. లేకపోతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. ఏం చేయాలి? సంవత్సరంలో ప్రతిసారి చదువు. ఏంటి? కీర్తన 128 చదువుతావు. నెలకు ఒకసారి చదువుతావు, 15 రోజులకు ఒకసారి చదువు. లేకపోతే మైండ్లో పెట్టేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎదుగుపోతారు. ఎలా ఎదుగుతారంటే ఆ నూనెకి అంతర్జాతీయంగా మంచి పేరు ఉండే, మంచి గిరాకీ ఉంది. ఒకసారి ఆలోచించండి. మనం బాగుండాలి అంటే, మన పిల్లలు బాగుండాలంటే, భార్య బాగుండాలంటే భర్త చేయాలి. ఏం చేయాలి? కష్టపడుతూ ఉండాలి. ఎవ్రీడే ఏం చేస్తూ ఉండాలి? భార్య ఏం చేస్తూ ఉండాలి? కష్టపడుతూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తూ ఉండాలి? కష్టపడుతూ ఉండాలి. ఈ కష్టంలో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సారమ్మ గారు ఏం చేసిందట? దంచి ఏం చేసింది? విసుక్కోలేదు. అంటే గ్యాస్ మీద చెప్తే బాధ అయిపోతే ఇంకేం చేస్తాను? గ్యాస్ మీద చెప్తే నీకు కొంచెం చేసిందా? మన పూర్వీకులు ఏమైపోవాలి అండి? ఒకప్పుడు బావులు ఉండేవాడు. ఏం చేసేవాడు? లాగి ఎన్ని నీళ్ళు వాడాలండి? అంటే ఇప్పుడులాగా చిన్న కుటుంబాలా, ఉమ్మడి కుటుంబాలు ఎంతమందికి పరిచయం చేయాలన్నప్పుడు? నలుగురికి పరిచయం లేకపోతే నాకు మనిషి వారు భర్తకు చేయలేవు, భార్య పిల్లలకి చేయలేవు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలకు చేసేవారు పరిచర్య. ఉమ్మడి కుటుంబాలకి 10 మంది ఉండేవారు, 12 మంది ఉండేవారు, 15 మంది. అప్పుడు గ్రైండర్లు లేవు, మిక్సీలు లేవు, గ్యాస్ లేదు, రెడీమేడ్గా లేదు. అంత కష్టపడి అంతమందికి చేసేవారు పని. స్త్రీలు అంతమందికి చేసేవారు. తెల్లారు గంటలు వేసి సాయంకాలం ఎప్పుడు పడుకునేవారు. ఇప్పుడు సాయంకాలం అంతా పడుకుంటారు. వాళ్ళ పొద్దుమని లేదు, మళ్ళీ పెద్దగా వాళ్ళకి అలా అయిపోయిన పరిస్థితులు. నలుగురికి చక్కబెట్టలేకపోతున్నామనంటే చర్చకు వస్తానని నీకు అర్థమైందా? ఆలోచించు. 2 సంవత్సరం ఏదో తప్పు చేస్తావు, అంతకుముందు సంవత్సరం ఏదో తప్పు చేస్తావు, సంవత్సరాలు తప్పు చేస్తా వస్తున్నావు. భర్త మారు, ఓ భార్య మారు మనసు తెచ్చుకో. పాతవి గతించను సమస్తము. యవనస్తులారా, పాత సంవత్సరంలో పాత విధానాలు వదిలేయండి, బయటకు మార్చండి.
తల్లిదండ్రులకు లోపడండి, తల్లిదండ్రులు మాట వినండి, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు సన్మానించండి. బైబిల్ చెప్తున్న ఈ విలువలు ఉంటే మన కుటుంబం ఎలా ఉండాలి? చిన్న కుటుంబం, చెంతలేని కుటుంబం. మీరు నేను అలా ఉండాలి. నా మాటలు చూసినా తల అయితే ప్రార్థన చేస్తాం. ఇంకేమైనా మాట్లాడతాను? ఇంకా చాలా ఉన్నాయి, ఆపేశారు. సరేనా? ఒక రైట్. తల అయితే ప్రార్థన చేస్తాం. మహాపరిషత్తుగా, మహోన్నతుగా, మహాగరుడుగా మా మీ సహాయం యువతండి వచ్చి మీ బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేస్తాం. యువతండి ఏదో ఆచారంగా తండ్రి మీ సన్నిధికి రాక, యువతండి ఉదయం నుండి సాయంత్రం వరకు తండ్రి మీ నామం స్థుతిమందం, సంవత్సరం మొదలు నుండి సంవత్సరం ముగింపు వరకు తండ్రి మీ నామం తండ్రి స్థుతిమందం. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వద్దలు మీరు ప్రాంతాలు పంపించండి. మా ప్రభుత్వం మనం చేసుకోవాలి. అందరికీ వందనాలు. అందరికీ మోహన సంవత్సరం